హాయ్ ఫ్రెండ్స్, శివుని అనుగ్రహం పొందాడు. కానీ గర్వంతో అదే వరం శాపమైతే. ఒక గ్రామంలో కౌశికుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. తన తపస్సు వల్ల శివుడి దర్శనం పొందాడు. అప్పుడు శివుడు ఏం వరం కావాలో కోరుకోమంటే దానికి కౌశికుడు వినయపూర్వకంగా, ప్రభు, నా బుద్ధి, తెలివి, శక్తి మొదలైన 10 గుణాలు పెరగాలని కోరుకుంటున్నాను అని అన్నాడు. దానికి పరమశివుడు క్షణం మౌనంగా నిలిచి, పెరుగుతావు, ఖచ్చితంగా పెరుగుతావు, కానీ జాగ్రత్త, అదే పెరుగుదల నీకు విరుగుదలగా మారవచ్చు అని గంభీర స్వరంతో ఉపదేశించాడు. కాలక్రమంలో కౌశికుడు అపార శక్తి, తెలివిని సంపాదించాడు. కానీ అతని హృదయం వినయాన్ని విడిచి అహంకారంతో నిండిపోయింది. బ్రహ్మర్షులకే ఎదురు చెప్పి దేవతలనే హీనంగా చూసే స్థితికి చేరుకున్నాడు. చివరికి అహంకారంతో కూడిన అతని వృద్ధి అతని పతనానికి దారితీసింది. అప్పుడు పరమశివుడు ప్రత్యక్షమై, పెరగడం మంచిదే, కానీ అది వినయంతో పెరగాలి, లేకపోతే ఆ పెరుగుదలే నిన్ను నాశనం చేస్తుంది అని పరమశివుడు ఉపదేశించారు. ఈ కథలో నీతి ఏంటంటే, పెరుగుట తప్పు కాదు, కానీ అహంకారంతో కూడిన గర్వం ఎప్పుడూ విరుగుటకే దారితీస్తుంది. అందుకే వినయం లేని వారిని పెరుగుట విరుగుట కొరకే అని పెద్దలంటారు.